హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఏపీ ఎప్సెట్ 2026కి సంబంధించి ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ అప్డేట్ ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పబోతున్నాను గైస్. ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంటు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఎంసెట్ రాశారో ఆ విద్యార్థులు అయితే తమ యొక్క మార్క్ షీట్ను అప్లోడ్ చేయకపోతే డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ మీ యొక్క మార్క్ షీట్ని ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో నేనైతే క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. లేట్ చేయకుండా ఈ యొక్క మార్క్ షీట్ని ఎలా అప్లోడ్ చేయాలనేది అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి గైస్, ముందుగా మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ ఎప్సెట్ 2026 రిజల్ట్ అని చెప్పేసి టైప్ చేయగానే మనకు ఒక ఏపీ ఎప్సెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇలా ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఏపీ ఎప్సెట్ 2026 అయితే ఉంది కదా. ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. చూడండి ఇక్కడ గైస్, దీని మీద మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇదైతే మనకు నెక్స్ట్ వెబ్సైట్ నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ కాగానే చూడండి గైస్, ఇక్కడ ఏపీ ఎప్సెట్ 2026 డిక్లరేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ అని చెప్పేసి వాళ్ళైతే చాలా పెద్దగా రాశారు. సో అందులో బ్రాకెట్లో చూడండి గైస్, ఏపీ బోర్డు, టీజీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అండ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్కి సంబంధించినట్టు ఈ స్టూడెంట్స్ నీడ్ టు అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా. వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ మార్క్స్ అయితే అప్లోడ్ చేయాలి గైస్. ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే, అంటే నేను జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హాల్ టికెట్ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అగైన్ మీరైతే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినప్పుడు అయితే మీ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడైతే అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అలా మీరైతే అప్లోడ్ చేయాలి గైస్. ఇదైతే మీరు అప్లోడ్ చేయకపోతే మాత్రం గైస్ డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో గైస్, త్వరపడి మీరైతే అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.